అందరికీ నమస్కారం. యాక్చువల్గా మరి ఈరోజు షెడ్యూల్ లేనప్పటికీ మరి మాజీ మ్యాజిస్ట్రేట్ జడ శ్రావణ్ కుమార్ గారు ఆయన ఈరోజు ఉదయం ఇహా వెబ్ ఛానల్లో చాలా గట్టిగా ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తం ఆశాంతం నా గురించే మాట్లాడటం జరిగింది. కొన్ని మెచ్చుకోలు కూడా మెచ్చుకున్నారు. ఒకప్పుడు ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారని, ఆయన సపోర్ట్ వల్లనే నేను నిలబడగలిగానని. ఓకే, కొన్ని నిజాలు ఉన్నాయి, కాదని నిజాలే. అప్పుడు సపోర్ట్ చేసిన మాట నిజం. ఆ సపోర్ట్ వల్లనే నేను నిలబడ్డానా లేదా అన్నది నాకైతే పెద్దగా తెలియదు, కానీ సపోర్ట్ చేసిన మాట నిజం. ఏదో మెచ్చుకున్నారు, నాకు ఏదో కొంచెం లా తెలుసు అది ఇది అని కూడా అన్నారు. ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మాట్లాడారు, ఏమీ తెలియదు అన్నట్టుగా, అన్నీ ఆయనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నాకు తెలియంది ఏంటి, ఆయనకి తెలిసింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా చర్చించవలసిన అవసరం ఉంది. ఆయన ఒక గంట మాట్లాడినట్టున్నారు. నాకు అంత సమయం అక్కర్లేదు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే కొంచెం ఎక్కువ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక ప్రధానమైన అభియోగం ఏమిటంటే, సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే, పివి సునీల్ కుమార్ ఎక్కడో చోడవరంలో ఆయన మాట్లాడారు. కాపులు దళితులు మనం కలవాలి, మీరు సీఎం తీసుకోండి. మేము హర్ష కుమార్ గారును, శ్రావణ్ కుమార్ గారును, ఇంకో విజయ్ కుమార్ గారును, నాకు పెద్ద ఎలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఆయన అవ్వాలంటే నేను ఎప్పుడు అయ్యేవాడిని ఏదో సంథింగ్ ఆ స్టైల్లో చెప్తూ ఈయన పేరు కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ఉప ముఖ్యమంత్రి చేస్తామన్నప్పుడు జనరల్గా ఓకే, ఇట్స్ ఫెయిర్ ఆన్ హిస్ పార్ట్ టు సపోర్ట్ పివి సునీల్ కుమార్, అది నేను కాదన్నాను. మరి అక్కడ సునీల్ కుమార్ గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో ఆయన్ని సంజయ్ అడుగుతారా, సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదని చెప్తారా, 30 సంవత్సరాలు ఐపీఎస్లో ఉన్న వారికి సర్వీస్ రూల్స్ తెలియదా, ఆయన ఏదో అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ చెప్పారు. ఆయన కూడా నేను ఏదో ఛానల్లో సునీల్ కుమార్ గారు అంబేద్కర్ చెప్పమన్నదే చెప్పానని చెప్పి అంబేద్కర్ గారు ఇంకోటి ఏదో మాట్లాడినట్టుగా ఆయన ఏదో మాట్లాడారు. సరే, ఆ విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేప్పుడు ఇది కేవలం మాజీ మేజిస్ట్రేట్ గారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే మరి వారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు శ్రావణ్ కుమార్ గారికి. ఆయన తలుచుకుంటే అసలు మీరు బయటికి రాగలరా అని కూడా అన్నారు. సో అంచేత ఆయన తలుచుకోకముందే సరే కొన్ని నిజాలు చెప్దామనే ఉద్దేశమే ఇది. ముఖ్యంగా ఆయన చెప్పిన వాళ్ళ ఒక ప్రధాన అభియోగం ఏమిటంటే, మీకు ఎంత తెలుసు కదా, ఎంత లీగల్ నాలెడ్జ్ ఉంది కదా, 10th షెడ్యూల్ గురించి చదువుకోలేదా రాజ్యాంగంలో? మరి 10th షెడ్యూల్లో పాయింట్ నెంబర్ 5లో ఏముందో చూడలేదా? ఆ మాత్రం అర్థం కాదా? యూ మస్ట్ రిజైన్ ఫ్రమ్ యువర్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. రాజీనామా చెయ్యాలి. అంత స్పష్టంగా ఉంటే మీకు అర్థం కాలేదా? ఎందుకని రాజీనామా చేయలేదు? సో ఇప్పటికైనా చేయకపోతే నేను ఈరోజు సాయంత్రం 5 గంటలకే ఏదో టైం కూడా చెప్పినట్టు గుర్తు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాస్తారట. అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక లేఖ రాస్తారట. వెంటనే తీసేయండి, రాజీనామా చేయకపోతే మీరు ఓటింగ్ పెట్టైనా సరే తీసేయమని చెప్తాను. ఊరుకునేదే లేదు, తగ్గేదేలే అన్న స్టైల్లో మరి ఆయన నిప్పులు చెరిగారు నా మీద. మరి ఓకే, అందులో మనం జడ్జి అని పిలుచుకుంటాం, బట్
ఈ వాస్ ఎ మ్యాజిస్ట్రేట్, ఫైన్. మ్యాజిస్ట్రేట్ 10 ఏళ్ళ తర్వాత జడ్జి అవుతారనుకోండి, అందులో పెద్ద డిఫరెన్స్ ఉందని కాదు కానీ, బట్ ఆయన ఒక మ్యాజిస్ట్రేట్గా కూడా డెఫినెట్గా నాలెడ్జ్ ఉంటుంది. మరి ఆ 10th షెడ్యూల్ గురించి తెలుసా అని నన్ను అడిగారు. ప్రజలతో నేను పంచుకోవాలనుకునేది ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది 1985 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉండగా యాంటీ డిఫెక్షన్ చట్టం అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దానికోసం పొందుపరిచిన షెడ్యూల్ అది 10th షెడ్యూల్. ఆ 10th షెడ్యూల్లో సరే ఫస్ట్ డెఫినేషన్స్ అయిన తర్వాత సెకండ్ పాయింట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇది నేను రాజ్యాంగం ప్రింట్ తీసి అందులో ఉన్నదే చదువుతున్నా శ్రావణ్ కుమార్ గారు. ఒకవేళ మీరు చూస్తూ ఉండుంటే అదే చదువుతున్నా. అదేమిటంటే subject to the provisions of paragraph 4 and 5, a member of a house belonging to any political party shall be disqualified for being a member of the house if he has voluntarily given up his membership of such political party. అంటే ఎవరైనా ఒక పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం పోతుంది అనేది పాయింట్ నెంబర్ 2. మరి పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్పాడు అంటే అది ఎగ్జంప్షన్ అని చెప్తూ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ షెడ్యూల్ a person who has been elected to the office of the speaker or the deputy speaker of the house of the people or the deputy chairman of the council of states, deputy chairman of a state shall not be disqualified under this schedule if he by any reason of his election to such office voluntarily gives up the membership of the political party to which he belonged immediately before such election and does not, so long as he continues to hold such office thereafter, rejoin the political party or become a member of another political party. ఇదేమిటంటే శ్యామ్ కుమార్ గారు అందులో స్పష్టంగా ఒకవేళ నీవు రాజీనామా చేయాలి అనుకుని రాజీనామా చేస్తే పాయింట్ నెంబర్ 2లో ఉన్న డిఫెక్షన్ నీకు అప్లై కాదు అని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ గివెన్. మీరు చెప్పిన నీలం సంజీవ్ రెడ్డి గారి ఎగ్జాంపుల్, ఆయన 1969లో లోక్సభ స్పీకర్గా ఎన్నికైనప్పుడు అప్పుడు ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇలాగ రాజీనామా చేస్తే సంజీవ్ రెడ్డి గారి లాగా మరి ఆయన డిస్క్వాలిఫై అవుతాడు కదా ఈ చట్టం ప్రకారం అన్న ఆలోచనతో స్పీకరు డిప్యూటీ స్పీకరు ఒకవేళ కౌన్సిల్ ఉంటే కనుక ఆ రాష్ట్రంలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు వారి వారి పార్టీలకి రాజీనామా చేస్తే వారికి డిస్క్వాలిఫికేషన్ రాదు. ఆ టర్మ్ అయిన తర్వాత వారు ఆ ముందు పార్టీలో కానీ వేరే ఇతర పార్టీలో కానీ జాయిన్ అయినప్పటికీ కూడా ఈ డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు అని. సపోజ్ 2 సంవత్సరాల్లో తీసేశారనుకోండి, మీరు రాసిన లెటర్లో లేకపోతే ఇంకేదో అల్పాపవచ్చో ఎవరినైనా సరే తీసేశారనుకోండి, ఆయన విలువలు కలిగిన వ్యక్తిగా మీరు కోరుకునే విలువలు ఉన్న ఒక వ్యక్తిగా రాజ్యాంగంలో మీరు అనుకున్నట్టు మ్యాండేటరీ కానప్పటికీ కూడా మీలాంటి గొప్ప విలువలు ఉన్నా లేకపోని మీరే ఒకవేళ మీరు అర్థం చేసుకున్నది అది కాబట్టి మీరే ఒకవేళ మొన్న మంగళగిరిలో నెగ్గి మీరే డిప్యూటీ స్పీకర్ అయ్యి ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంటే చిన్న పోస్ట్ స్పీకర్ అయ్యింది మీరు ఒకవేళ రాజీనామా చేసి ఉంటే
ఆ తర్వాత వేరే ఏ పార్టీలో అయినా చేరొచ్చు. ఒకవేళ అలాగా రాజీనామా మీరు విలువలు కలిగి చేస్తే మరి డిస్క్వాలిఫై అయ్యే రిస్క్ లేకుండా ఈ ప్రొవిజన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇట్ ఈస్ డిస్క్రిషనరీ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అంచేత మీరు 5 గంటలకు లేకపోతే 6 గంటలకు గవర్నర్ గారికి లేఖ రాస్తే ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు అది తమకి తెలియజేస్తున్న మేజిస్ట్రేట్ గారు, మాజీ మేజిస్ట్రేట్ గారు, ఎందుకంటే స్పష్టంగా ఆయనకి చట్టం తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకుంటాం ఏమో అంత మంచిది కాదేమో, బట్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు వాట్ ఎవర్ లెటర్ యూ వాంట్ టు రైట్. మీరు తప్పకుండా రాసుకోండి, ఇబ్బంది లేదు.